అది ఏరా పులి. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అబ్బా, అయితే మమ్మల్ని వేటాడు చూద్దాం. రండ్రా. One and a two and a three and a four and a go, go, breaking on the bottom, go, go, taking on the roof, go, go. Tell me if you can just feel the fire, burning in the fire, I'm on the fire. Watchmen, go, go, breaking on the bottom, go, go, taking on the roof, do it, let's do it, do it, do it, man. Feel the pain in your vein, let the game sing your name. Watchmen! 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 Keep the fire up and high, you're the leader, the leader. On the leader, on it now. Watchmen! Running for cover. It's got your disease just too clever. Na 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 never. Think you can let go the shiver. Breaking up because you want the one and only one. Get it right and say it straight and thought you're on the run. Wanna run the stage, yeah, right, yeah, there ain't no one. Come on, change them down, break them down. పులి పద పద, మూట మీద ఇంకెవడు కనపడుతుందో. అమ్మా, కష్టపడి చూపురా. రారా, ఆ పిల్ల మూలానే ఈ దొప్పుడంట. కర్మరా బాబు. అప్పుదా. అరే ఇది మోటార్ సైకిల్స్ బావా, ఇది మనుషులు కూడా కొత్త పెట్టేసుకుంటుంది బావా. మంచిదే కదరా, ఇబ్బంది వస్తే నీ మెళ్ళ కూడా బిల్డ్ ఇచ్చు. నువ్వు పని చూసుకోవా. పదా ధనలక్ష్మి, ధనలక్ష్మి, ముందు బయటకు వచ్చి మన సరుకు చూడ, తర్వాత సోక్సేద్దు గాని. ఓ ధనలక్ష్మి. అబ్బయ్యా వచ్చేసినా, ఎట్టుంది ఇది? కేక, నువ్వు ఊపితే చాలు స్టేట్ స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకబ్బయ్యా, నాకు సిగ్గెక్కువ. రే ఆంధ్ర పోండి, అభయ్ వచ్చాడు. రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు. రా అబ్బయ్యా, కూర్చో. ఒరే ఒరే ఒరే, ఎంత పెద్ద మూటో. అవునే, పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినపడితే చాలా అబ్బయ్యా, కాలు చేయి ఆడుదునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు. అబ్బయ్యా, నేను మీకిచ్చింది హాలికి 1,00,000, పూలకి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టర్లకి 50, మొత్తం 320.
మీరే నాకు 20 బాకీ. వామ్మో వామ్మో నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టి మోసమే. నేను ఒప్పుకోను. అబ్బయ్యో బతకడానికి వ్యాపారం గాని నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజం అబ్బయ్య. నోట్లో ఎలు పెట్టినా కొరకలేవే అనేవాడు మా నాయన. అన్ని కానీ వేలు పెట్టా ఇక్కడ దాకా కట్టు. అమ్మా ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. సెకలు పెడుతున్నారు సెకలు. ఆహాహాహా డబ్బు కావలసి వస్తే చేతులు కట్టుకొని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఇస్తారు. ఈసారి ఒప్ప నా కొంపకరండ్రా చెప్తాను. అడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే ఆ లెక్కలోనే పెద్ద బొక్కుందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదబ్బయో. నేను నమ్మనమ్మో. పెద్ద తెరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తా మా గారు భయం ఏంటి? అదేందబ్బయ్యా అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు ఆ లొకేషన్ నాకు కొత్త. ఏదైనా నువ్వు చేసింది తప్పబయ్యా. సారీ. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతికేమైపోద్ది. ఇంత పెద్ద విషయం 10 మందికి చెప్తానా? నీ పెట్టి నువ్వే పెట్టేసుకో. నువ్వే ఇంతున్నావు, నువ్వు నన్ను కష్టాల నుంచి బయటపడేస్తావా? వస్తున్నాను అత్తయ్య. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? అబ్బో సిగ్గే. అమ్మకి భయపడి వెళ్తున్నావు గాని నేనంటే ఇష్టమేగా. చెప్పు తొందరగా వచ్చే. మా అన్నలం గారి ఫ్యామిలీ ఏం తీసుకుంటారో మా ఫ్యామిలీ కూడా సేమ్ టు సేమ్. కక్కుర్తి కాకపోతే నెత్తిరేసుకుని కట్టుకుపోతావేట్రా? అన్నలం గారు ముసలోడి ఆస్తి చెరిసగమని ముందే అనుకున్నాం కాబట్టి రాలిన ఇంటికైనా సరే మీకు సగం నాకు సగం. అబ్బబ్బబ్బా ఆపండి మీ గొడవ. చూడవయ్యా ఇంకా ఏ వెరైటీస్ లేవా నీ దగ్గర? అన్ని చూపించారు. పిల్లలాంటివి ఏ ఉంటాయి కదండి. అవును విత్ డైమండ్స్. ఆ సూట్ కేసులో ఏమున్నాయి చూపించండి. అలాగేనమ్మా. అమ్మా ఇది చాలా అరుదుగా దొరికే వజ్రం. ఇది దొరికితే తన మనవరాలకు తెచ్చిమ్మని బతికొండగా పెద్ద ఆయన గారు చెప్పారు. ఒకసారి అమ్మాయి గారిని పిలిపించండి అమ్మా. నాకు టైం అవుతుందండి. ఇదిగో అమ్మాయి వెళ్ళి ఒకసారి అమ్మాయి గారిని రమ్మని చెప్పు. కాఫీ సాసర్లో వలకూడదని నీకెన్నిసార్లు చెప్పానే? నువ్వు జమీందారు మనవరాలు అయితే నాకేంటే? ఈ ఇంట్లో నేను చెప్పినట్టే వినాలి. వెళ్ళా. నువ్వెంత ఎదిగిపోయి నన్ను తీసుకెళ్తావన్న ఆశతోనే బతుకుతున్నాను. ఇంట్లో ఇంత అందమైన పని మనుషులు ఉంటే పెళ్ళ ఊళ్ళో లేనంత సుఖం ఇంకెక్కడా ఉండదు మనకి. ఢిల్లీ నుంచి అమ్మగారు ఫోన్. డార్లింగ్ ఏంటి పనమ్మాయిలతో సరసాలా? అబ్బే మగ పని వాళ్ళే. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? అది సర్లే, ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసి ఉంచు. నైట్ పార్టీ ఉంది. ఏమై సార్ గుండెపోట?
కాదురా గౌను పోటు. గౌను పూట అదేంటి సార్? అదొక విషాద గౌను గాథ. మొన్న తాజ్ బంజారాలో ఒక కసక్ జమ్ లైన్లో పెడదామని మా ఆవిడ గౌను దానికి ప్రజెంట్ చేశాను. అది ఆ గౌను తీసుకుని టాటా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఆ గౌన్ లేకపోతే మా ఆవిడ తీసుకేస్తుందిరా పేక. ఓహో, కొత్తగా కుట్టిద్దాం సార్. లాభం లేదురా, అది చాలా ఈజీగా కనిపెట్టేస్తే. ఆ కసక్ జమ్మల దగ్గర నుంచి గౌన్ దొంగ నుంచి వచ్చే మగాడ కూడా ఉన్నాడు సార్. కాకపోతే ఎక్కువ అవుద్ది. 10 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, ఆ గౌను తెచ్చిపెట్టే మొనగాడు కావాలి.